రాజేష్. ఏ రాజేష్? సరే, ఎక్కడున్నావు రాజేష్? ఓల్డేజ్ ఉన్నావా? ఎవరు నీ పక్కన కూర్చుంది? ఎవరు? నేను మేడం. చెప్పు రాజేష్, ఎప్పుడొచ్చా ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? ఎన్ని రోజులైంది వచ్చి? మైక్ టెస్ట్ చేస్తున్నావా? మైక్ టెస్ట్ చేస్తున్నావా రాజేష్? రాజేష్, మైక్ టెస్ట్ చేస్తున్నావా? సరే చెప్పు, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇదే తమ్ముడు కొడుకు. తమ్ముడు కొడుకు తీసుకొచ్చారా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 2వ తారీఖు. 2వ తారీఖు వచ్చావా? ఏ 2వ తారీఖు? ఏ 2వ తారీఖు వచ్చా? డేట్ కూడా బాగానే గుర్తుపెట్టుకున్నాను. ఉండమని అంటున్నారు కదా. ఏ 2వ తారీఖు వచ్చా రాజేష్? రాజేష్, సరే గుర్తులేదా? పోనీలే, వదిలేసే. బాగుందా ఇక్కడ? బాగుందా? టైంకి భోజనం, టిఫిన్ అన్ని పెడుతున్నారా? బాగుందా? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లేరు. లేరా? ఫ్రెండ్స్మే కదా. బాగుందా? బాగుంది. చెప్పు, ఇంకేమైనా మాట్లాడతావా? మైక్ టెస్ట్ చేస్తున్నావా? ఎలా వినిపిస్తుందా అని? నమస్తే మేడం, చెప్పండి, ఎప్పుడు వచ్చాడు ఈయన? ఎవరు తీసుకొచ్చారు? అంటే వాళ్ళ లాంగ్ రిలేషనే తీసుకొచ్చారు, బట్ కాకపోతే పోలీసు వాళ్ళ ద్వారా తీసుకొచ్చారు ఇక్కడికి. 2 months అవుతుంది వచ్చి. కొద్దిగా పర్లే ఇంప్రూవ్ అయ్యాడు బాగానే. మాటలు వచ్చేది కాదు, కొద్దిగా నడిచేవాడు కూడా కాదు. వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు, ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాడు మంచిగా. ఇప్పుడు అర్థమవుతున్నాయి బాగానే. ఇప్పుడు చేసుకుంటున్నాడు బాగానే. డ్యాన్స్లు వేస్తాడు మంచిగా. అవునా రాజేష్? డ్యాన్స్ కూడా వేస్తున్నావు కదా? న్యూ ఇయర్ ప్రోగ్రామ్ పెడుతున్నావు. వచ్చా ఇంగ్లీషు? ఏం చదువుకున్నావు రాజేష్? 10th చదివా? ఓకే ఓకే ఓకే. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఉంటావు కదా రాజేష్? అవునా? అంటే మనకు తెలిసింది ఏంటంటే మ్యారేజ్ అవ్వలేదని తెలిసింది. పేరెంట్స్ ప్రాపర్ ఇక్కడ హైదరాబాదు సంథింగ్ ఎక్కడో ప్లేస్ చెప్పారు. మ్యారేజ్ అవ్వలేదని చెప్పారు. ఇంకా అన్ని రోజులు బ్రదర్ దగ్గర ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి కదా కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యేసరికి ఇబ్బందిగా ఉందనేసి ఇక్కడ తీసుకొచ్చారు. అది ఇంకా మాకు సంబంధం లేదన్నట్టు పెట్టేసి వెళ్ళారు. రెస్పాన్స్ వాళ్ళు ఎవరు రావడం లేదు. అప్పుడు జాయిన్ చేసినప్పుడు వచ్చిందే, మళ్ళీ ఎవరేమి రాలే. అదే మొన్న ఎవరో తెలిసి లాంగ్ రిలేషన్ అని వచ్చి వెళ్ళారు జస్ట్ మొన్నే. అంతేగాని వాళ్ళు జాయిన్ ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ ఏమీ రాలేదు. అంటే మాకు ఇంక సంబంధం లేదు, అంతా మీరే చూసుకోండి ఏదైనా అన్నట్టు చెప్పారు ఆ రోజు. అందుకని పోలీసు వాళ్ళ ద్వారా మనం లెటర్ తీసుకొని జాయిన్ చేసుకున్నాం. అదే తను చూశారు ఎలా ఉన్నారో, అంటే కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా మా రాజేశ్వరి వృద్ధాశ్రమంకి తీసుకురావచ్చు. ఓకే, ఏ పరిస్థితిలో ఉన్నా తీసుకుంటాము. బట్ అంటే మరీ అంటే ఉంచారు. మన 3 రోజుల క్రితం ఒకరు వచ్చారు, అసలు కోమాలో తీసుకొచ్చారు, పోలీసు వాళ్ళే తీసుకొచ్చారు. ఓకే, అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో 10 days తర్వాత ఆయన ఇదైపోయారండి. అలా ఉన్నా కూడా మేము తీసుకున్నాం. ఓకేనా? ఎలా ఉన్నా కూడా తీసుకుంటాము. ఎలా ఉంటే మీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక తప్పకుండా మాకు కాల్ చేయండి, మేము వచ్చి తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ.